జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ 54వ పుట్టినరోజు సందర్భంగా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ బాచ్పల్లిలో జనసేన పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకటాపరావు, తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు పటేల్ సంఘం ఉపాధ్యక్షులు మరియు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రగిరి సతీష్, జన సైనికులు, ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తదుపరి పలు ఓల్డేజ్ హోమ్లలో, అనాథాశ్రయాలలో అన్నదాన కార్యక్రమాలు, పాలు, పండ్లు పంపిణీ లాంటి కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా బొర్రా వెంకటాపరావు, చంద్రగిరి సతీష్లు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 54వ పుట్టినరోజు సందర్భంగా బాచ్పల్లి, రాజీవ్ గాంధీ నగర్, కూకట్పల్లిలోని గోపాలరావు నగర్ తదితర ప్రాంతాల్లో బ్లడ్ క్యాంపులు, మెడికల్ క్యాంపులు, అన్నదాన కార్యక్రమాలు ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని, అలాగే పలు ఓల్డేజ్ హోముల్లో, అనాథాశ్రమాల్లో అన్నదాన కార్యక్రమాలు, పాలు, పండ్లు పంపిణీ లాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలియజేశారు. 2014 నుండి ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పేదల కోసం ఆహర్నిశలు కష్టపడుతున్నారని, రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా జనసేన పార్టీని బలోపేతం చేసి పవన్ కళ్యాణ్ ను ఇంకా ఉన్నతమైన పదవుల్లో చూడాలనుకుంటున్నట్టు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, వెంకటేశ్వరరావు, మల్లేశ్వరరావు, దేవేందర్, పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి 54వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గోపాలరావు నగర్లో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఏర్పాటు చేసిన బర్త్డే కార్యక్రమానికి ఇచ్చేసిన ఈటల రాజేందర్ గారికి,
ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారికి, అలానే ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులందరూ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి 54 రోజు పుట్టిన సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. హైదరాబాద్లో కానీ, తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ అందరూ కూడా స్వచ్ఛందంగా రక్తదాన శిబిరాలు, అన్నదాన కేంద్రాలు రకరకాల ద్వారాగా చాలా గొప్పగా చేస్తూ ఉన్నారు. ఆయన కూడా పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల గురించి ఆయన ఒక ఆశయంతో, ఆయన ఒక లక్ష్యంతో 2014 నుంచి ఎన్నో వ్యయప్రయాసాలు కోర్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడానికి ఆయన కారకుడయ్యారు. అలానే ఈరోజు జరిగే కార్యక్రమాలన్నిటి కూడా ఆయన ముందుండి వ్యవహారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకి మనం అందరం అండదండలుగా ఉండి రేపు రాబోయే రోజుల్లో ఇంకా ముఖ్యమైన పదవి శాఖ ఎదిగేలాగా, అలానే తెలంగాణలో కూడా మన జనసేన పార్టీ బలపడేలాగా మనం అందరం కూడా ఐకమత్యంగా పనిచేసి ఆయన ఇంకా కూడా దేశంలోనే అత్యుత్తమైన స్థానంలోకి ఎదిగే విధంగా మనం అందరం తోడ్పడదామని చెప్పేసి ఆయనకి 54 పుట్టినరోజు సందర్భంగా ఆయనకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. నేను నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్ బీఆర్ఎస్ పార్టీ మరియు తెలంగాణ రాష్ట్ర మునూర్కా పటేల్ సంఘ అధ్యక్షుడిగా గోపాల్పురం యూత్ ఫోరం పవన్ కళ్యాణ్ అసోసియేషన్ వాళ్ళంతా కలిసి ఆయన యొక్క బర్త్డే సందర్భంగా రక్తదాన శిబిరాన్ని మరియు మెడికల్ క్యాంపును నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుధాకర్ అండ్ గోపాలపురం ఉన్న జనసేన యువత అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ 54వ పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ అంటే ఒక రాష్ట్రానికే పరిమితం కాదు, ప్రపంచంలో ఇంటర్నేషనల్ ఒక స్టార్, ఆయన మెగాస్టార్. ఆయన యొక్క అభిమానులంగా, ఆయన యొక్క జాతి బిడ్డలంగా మేము ఈ కార్యక్రమం వచ్చి విజయవంతం చేశాం. జై పవన్ కళ్యాణ్, జై జై పవన్.